విశాఖ డ్రగ్ రాకెట్ అంశం తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తోందా? విశాఖ డ్రగ్ రాకెట్తో యువతలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పడిపోయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. విశాఖ డ్రగ్ రాకెట్ అంశం తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టిస్తోందా? విశాఖ డ్రగ్ రాకెట్ వల్ల యువతలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పడిపోయిందా అంటే ఏం చెప్తారు? మనం చూస్తూనే ఉన్నాం, యువతకి ఏం మంచి జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చినాక ఏ రకమైన అభివృద్ధి లేకపోబట్టి యువతలో కూడా అక్కడ నిరుత్సాహం అనేది బాగా వచ్చింది. ఇప్పుడు ఐపాక్ సంస్థ అనేది ఎవరు పెట్టింది? ప్రశాంత్ కిషోర్ గారు నిలిపే టీం అది. ఆ టీం వచ్చి ఆ సంస్థ దాన్ని ఎవరు తీసుకున్నారు? అక్కడే ఆ టీంలో వాళ్ళే వేరే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళే సర్వే చేస్తూ ఉంటారు ఐపాక్ ఇది. ఆ సర్వేలే జగన్మోహన్ రెడ్డి దాని గురించి వాళ్ళని సర్వేల కోసం ఉంచి అది ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో అదే నమ్ముతుంటాడు. ఇప్పుడు ఆ ఫీడ్బ్యాక్లోనే ఏమొచ్చింది? యువత నిరుత్సాహంగా ఉన్నారు. ఈ 25,000 కేజీలు ఏదైతే దొరికిందో డ్రగ్, దీని మూలాన యువతకందరికీ కూడా వైసీపీ అంటే ఒక నెగిటివ్ అభిప్రాయం వచ్చేసింది అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు అక్కడ వాళ్ళు. కానీ ఎందుకు రాకూడదు అనేది ఆలోచించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి యువతలో ఒక ఉత్సాహం అనేది ఉంటుంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏమైనా యువతకి చదువుకోవటానికి ఏమైనా ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటివి ఏమైనా కల్పించాడా? లేకుంటే కంపెనీస్ ఏమైనా తీసుకొచ్చాడా? లేదంటే కొత్త కాలేజెస్ ఏమైనా తీసుకొచ్చాడా? ఉన్న వాళ్ళకే పాపం ఉద్యోగాలు లేక వాళ్ళు ఎక్కడెక్కడ బయట రాష్ట్రాలకు వెళ్ళి, ఒక హైదరాబాదే కానివ్వండి, పక్కా స్టేట్లో చూసుకుంటూ కర్ణాటక వెళ్ళిపోతున్నారు, తమిళనాడు వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాల్సిందే. కానీ అక్కడ వెళ్ళి చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగం చేసుకోవటానికి ఏం పని ఉంది? ఏం కల్పిస్తున్నాడు? ఎంతసేపు చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఉద్యోగం అని అంటే వాలంటరీ ఉద్యోగం ఏదో కొంతమందికి ఇచ్చి అది ఒక ఉద్యోగం కింద చెప్పుకుంటూ ఈయన చేసే డ్రగ్ దందాకి వాళ్ళతో సప్లైలు చేయించుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్నాడే. కానీ యువతకి ఎక్కడా కూడా వాళ్ళకి లైఫ్ మీద ఒక భరోసా అనేది లేకుండా పోయింది ఏపీ ప్రభుత్వం వలన. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ స్టేట్ అని చెప్పుకుంటే కూడా, ఇప్పుడు ఒక కర్ణాటకకి వెళ్ళారు ఉద్యోగం కోసం, సో ఏ స్టేట్ అని చెప్పుకుంటే కూడా వాళ్ళకి ఒక నామోషి లాగా తయారైపోయింది. ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవటానికి కూడా నామోషి. ఎందుకంటే క్యాపిటల్ సిటీ కూడా లేనా రాష్ట్రాన్ని వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి నా స్టేట్ ఇది అని చెప్పుకోవటానికి కూడా నామోషి అయింది. ఆ నామోషి రావడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు యువతకి ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, వాళ్ళ లైఫ్లు ఎదగాల్సిన లైఫ్లు, జీవితంలో వాళ్ళ ఎన్నో కోరికలు ఉంటాయి. ఇప్పుడే చదువులు అయిపోయినాయి, చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు, ఇలాంటివి చాలా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి జీవితంలో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు అక్కడ శూన్యం, ఏమీ కనపడటంలా. ఒక మనకి ఏమైనా క్యాపిటల్ సిటీ ఉందా చెప్పుకోవటానికి? సరే, ఒక విదేశాలు వెళ్ళటానికి నీ క్యాపిటల్ సిటీ ఏంటని చెప్పుకోవటానికి లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేట్కి వెళ్ళినా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవటానికి లేదు. అట్లాంటి అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, సో ఈ గవర్నమెంట్ పోతేనా వాళ్ళు బాగొస్తారు. అది కూడా కాకుండా కులాలు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కులాల గురించి కూడా యువతకి జనరల్గా కులం పిచ్చి ఉండదు. కులం మీద వాళ్ళకి ఎప్పుడూ కూడా, ఎందుకంటే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళు చదువుకునేటప్పుడు, అందరితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. కులాల మీద వాళ్ళ పట్టింపు కూడా ఉండదు. అన్ని కులాలు వాళ్ళు ఈక్వల్గానే ఉంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కులాల మధ్య చిచ్చు ఒకటి పెట్టాడు. ఎందుకంటే ఈ కులంలో వాళ్ళకి ఇది అంటే నాకు ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక బెనిఫిట్స్ అన్నమాట, అంతేగాని మిగతా వాళ్ళకు ఉండదు. మనం చూసాం గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఎలా చేశాడు. సో అది వాళ్ళ కోర్టు మెట్లెక్కి అది మళ్ళీ టైం ప్రొలాంగ్ చేసి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా వాళ్ళకి ఏ రకంగా కూడా యువతకి ఒక భరోసా కల్పించలేకపోయాడు. దానికి తగ్గట్టు డ్రగ్స్, ఈ డ్రగ్స్ మూలాన దీని మూలాన కొంచెం వీక్ పర్సన్గా ఉన్న పిల్లలందరూ కూడా ఎడిక్ట్ అయిపోతారు కదా ఈ డ్రగ్స్కి. అలాంటప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది, వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు ఏమవుతాయి, ఇవన్నీ ఆలోచించినప్పుడు యువతలో నిరుత్సాహం అనేది ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ పోతుందా అనేది మటుకు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. కానీ ఈసారి అనిపిస్తుంది ఖచ్చితంగా యువతే నిలబడి ఈ ఓట్ పోలింగ్ అంతా కూడా చేసి ఖచ్చితంగా అగైనిస్ట్గానే వైసీపీకి పనిచేస్తారు. నిజంగా ఈ విశాఖ డ్రగ్ రాకెట్ అంశం తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు సృష్టించిందా అంటే ఏం చెప్తారు?
ఖచ్చితంగా తాడేపల్లిలో ప్రకంపనలు అనేది అంటే దొరకకుండా ఉంటే దొరకకుండా ఉంటే అతనే దొరలాగా బిహేవ్ చేస్తాడు. సో దొంగ దొరికాడు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏంటి అనేది. ఒక సీఎం హస్తం లేనిదే అన్ని లక్షల కోట్ల డ్రగ్ అనేది దొరకటం అనేది ఎవరు చేయగలిగేది కాదు. అది ఒక కంపల్సరీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ హస్తం ఉండబట్టే అంత పెద్ద మొత్తంలోనూ వస్తుంది. కానీ దొరికింది కొంచెమే. ఇది ఇంతకుముందంతా ఎంత చేశారో, ఎన్ని లక్షల కోట్లు ఇలాంటివి చేశారో, ఇలాంటివి డ్రగ్స్ తీసుకొచ్చి యువత ఎంతమంది బానిస అయిపోయారో దానికి. విలేజ్ స్థాయిలో కూడా గంజాయి దొరుకుతుంది. గంజాయి పంట కూడా విస్తీర్ణంగా పెంచుతున్నారు. ఎక్కడ పెట్టినా గంజాయి పంట కూడా పనిచేస్తున్నారు. అంటే ఒక ప్రభుత్వం అంటే భయం లేదు, ఒక డిపార్ట్మెంట్ అంటే భయం లేదు. అంటే వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎందుకు భయపడతారు? ఇంకా విచ్చలవిడితనం తయారయ్యింది. ఆ మత్తులో ఏం చేస్తున్నారో యువత కూడా తెలియట్లేదు. ఖచ్చితంగా తాడేపల్లిలో జగన్కి ఇప్పుడు బాగా షేకింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది బాగా వ్యతిరేకత అనేది అంటే ఒక యువతలోనే కాదు, ఆ యువతకి పేరెంట్స్ తల్లిదండ్రుల్లో కూడా ఈ గుబులు అనేది చాలా ఉంటుంది. ఒక పిల్లాడు డ్రగ్ ఎడిక్ట్ అయితే ఆ ఫ్యామిలీ అంతా దెబ్బతింటుంది. ఆ పిల్లల్ని ట్రీట్మెంట్ అసలు వాళ్ళు మానిపించేదానికి ఏ రకమైన ట్రీట్మెంట్లు చేయాలి, అట్లీస్ట్ అట్లాంటి చేసే సదుపాయాలు కూడా లేదు. వాళ్ళు పక్క రాష్ట్రాల మీద డిపెండ్ అవ్వాలి. అలాంటప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంది. ఆ ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోయినట్టే కదా. అందుకని ఖచ్చితంగా దీని మూలాన జగన్మోహన్ రెడ్డి మటుకు ఫ్యూచర్లో ఈ యువతే బుద్ధి చెప్పే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, విశాఖ డ్రగ్ రాకెట్ అంశం వల్ల యువతలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మరి యువతకి ఖచ్చితంగా కూడా ఎవరి భవిష్యత్తు అయినా బాగుండాలని కోరుకుంటారు. యువత ఎన్నో ఆశలతో వాళ్ళ చదువులు కంప్లీట్ చేసుకోవటము, చదువుకునే పిల్లలే కానివ్వండి, చదువు కంప్లీట్ అయిన వాళ్ళే కానివ్వండి, ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళే కానివ్వండి, ఇలా వాళ్ళకి ఒక భవిష్యత్తు మీద ఒక ఆశ ఉంటుంది. కొంతమంది వీక్ పర్సన్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు దీనికి ఎడిక్ట్ అయిపోతే ఆ బాధ కూడా వేరుగా ఉంటుంది. సో వాళ్ళని ఎలా మార్చుకోగలరు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఇది, ఈ డ్రగ్కి ఎడిక్ట్ అయిపోతే కూడా. సో ఆ పిల్లలకి కొంతమంది మంచి పిల్లలు ఉండి వాళ్ళు దీనిలో నుంచి మనం ఓవర్కమ్ ఎలా అవ్వాలనేది కూడా ఆలోచించుకోవడం. అంటే అలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా పక్కన వాళ్ళు అలా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోతారేమో అనే భయం కూడా ఉంటుంది. సో వాళ్ళకి అభివృద్ధి అనేది కనపడలేదు. ఈ చెత్తపై ఇది ఇట్లాంటివి గంజాయో డ్రగ్సో ఇలాంటివి ఎక్కడ బానిసలు అయిపోతామో, వాళ్ళకు ఉన్న ఆస్తులు ఏదైనా ఉంటే అమ్ముకొని ఇట్లాంటి ట్రీట్మెంట్లు చేయించుకోవటమా, లేకుంటే ఇలాంటి అలవాట్లు పెంచుకోవటమా, ఇలాంటి వాటికి ఇది అలవాటు పడిపోతారు. ఖచ్చితంగా యువతకైతే మటుకు ఖచ్చితంగా భరోసా అనేది కావాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు భరోసా అనేది కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మటుకు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేది మటుకు ఖచ్చితంగా యువతనే ముందుంటారనేది నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.